యాపిల్ కంపెనీ మాజీ సీఈఓ దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారిన్ పావెల్ మహాకుంభమేళాలో అస్వస్థతకు గురయ్యారు. అధిక సంఖ్యలో భక్తుల వల్ల లారిన్ అస్వస్థతకు గురైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు హాజరైన యాపిల్ కంపెనీ మాజీ సీఈఓ దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారిన్ పావెల్ అస్వస్థతకు గురయ్యారు. గంగా స్నానం తర్వాత ఆమె కోలుకున్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఓ శిబిరంలో లారిన్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు పేర్కొంది. మహాకుంభమేళా భారీ జనసమూహంతో నిండిపోవడంతో సోమవారం లారిన్ అస్వస్థతకు గురైనట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది. పుణ్యస్నానం తర్వాత కాస్త కోలుకున్నారని నిరంజని అఖాడాకు చెందిన మహామండలేశ్వర స్వామి కైలాసానంద గిరి మహారాజ్ తెలిపినట్టు పేర్కొంది. సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనే ఆమె ఉత్సాహం ఇంకా బలంగా ఉందని కొనియాడింది. అధిక సంఖ్యలో భక్తులతో పాటు కొత్త వాతావరణం కారణంగా ఆమె అస్వస్థతకు గురైనట్టు కైలాసానంద గిరి మహారాజ్ ఓ వార్తా సంస్థకు కూడా తెలిపారు. ప్రస్తుతం లారిన్ తాము ఏర్పాటు చేసిన శిబిరంలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. లారిన్ ఓ సరళమైన, సద్గుణవంతురాలైన, వినయపూర్వకమైన మహిళ అని కొనియాడారు. సనాతన ధర్మంపై తీవ్ర ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తిగా ఆమెను అభివర్ణించారు. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వారిలో ఒకరిగా ఉన్నప్పటికీ ఆమెకు ఎటువంటి అహంకారం లేదని అఖాడాకు చెందిన మహంత్ రవీంద్ర పూరి చెప్పారు. మహాకుంభమేళాలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వచ్చిన లారిన్ పావెల్ తన పేరును ఇప్పటికే కమలగా మార్చుకున్నారు. లారిన్ జాబ్స్ కు కమల అని నామకరణం చేసినట్లు కైలాసానంద గిరి మహారాజ్ వెల్లడించారు. లారిన్ భారత్లో పర్యటించడం ఇది రెండవసారి అని ఆయన చెప్పారు. ధ్యానం చేసేందుకు ఆమె తమ ఆశ్రమానికి వచ్చి వెళ్తుంటారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో పలు పూజా కార్యక్రమాలలో లారిన్ పాల్గొన్నారు. మహాకుంభమేళా విజయవంతం కావాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్టు ఆమె తెలిపారు. భారత పర్యటనలో లారిన్ పసుపు సల్వార్ సూట్ ధరించారు. మెడలో రుద్రాక్ష హారంతో కనిపించారు. నిరంజని అఖాడాలో కొన్ని రోజుల పాటు లారిన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు.